ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం కుందనంపల్లి పంచాయతీ అక్బర్ నగర్లో మండల పరిషత్ ప్రాథమికోన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో మన ఊరు మన బడిలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల్ నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ తిరుపతి నాయక్, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం ఓదేలు, ఉర్దూ మీడియం స్కూల్ హెచ్ఎం తస్నీం సుల్తానా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ తరఫున 3,48,000 శాంక్షన్ అయినాయి. దానిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూగాక అలాగే మన పేద పిల్లల కోసం ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రైవేటు పనులకు ధీటుగా మన స్కూళ్ళను కూడా డెవలప్ చేస్తూ మన పిల్లలకు చాలా నాణ్యతమైన విద్యను అందిస్తూ చాలా మన పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయిలో, మన పేద పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన పాఠశాలలను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రాంతానికే అన్ని నిధులు తరలించి మన విద్యను అంటే అభివృద్ధి పడకుండా మనకు నిధులు కేటాయించలేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఇంటికి నీళ్ళెట్లు ఇచ్చిండ్రో, ఎకరానికి పంటకు నీళ్ళెట్లు ఇచ్చిండ్రో, విద్య వైద్యంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం ముందు పోతేనే ఉన్న తెలంగాణ ప్రజలు బాగా చదువుకుంటేనే మనం డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు మండలానికి ₹1,00,00,000 వెచ్చించి ప్రతి జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూళ్లను డెవలప్ చేసేందుకు మన కేసీఆర్ గారు మన ప్రభుత్వం బంగారు తెలంగాణ బాటలో ఇదొక మన ఊరు మన బడి అనే కార్యక్రమం చేస్తున్నాను. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ విద్యలో చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పుడు 8 సంవత్సరాల కాలంలో కూడా ఈ మన స్కూళ్లను, మన ప్రభుత్వ పాఠశాలను, ఆదర్శ పాఠశాలను, గురుకుల పాఠశాలను, ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అందరూ మన కేసీఆర్ డెవలప్ చేసి మనకు చిన్నప్పటి నుంచే ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు అన్ని భాషలు రావాలని ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి మన విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న కేసీఆర్ గారికి మన అందరం కూడా రాబోయే కాలంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మౌలిక వసతులను విద్యార్థులకు సంపూర్ణంగా సౌకర్యాలను కల్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క మన ఊరు మన బడి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా గతంలో నిర్లక్ష్యం జరిగినటువంటి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి ఆలోచనగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలంటే పాడుబడ్డ బిల్డింగులుగా, ఆ బిల్డింగులలో పిల్లలకు కనీసం కూర్చోవడానికి బెంచీలు కానీ, టాయిలెట్ వసతులు కానీ గతంలో ఉండేది కాదు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండే. ఈరోజు మేము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిపిస్తామని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేసేటువంటి విధంగా కార్పొరేట్ స్కూల్లో తరహాలో వసతులను ఏర్పాటు చేపించడం జరుగుతూ ఉన్నది.